ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మనల్ని చాలా సార్లు చాలా రకాలుగా మోసం చేసింది చంద్రిక. మర్చిపోయావా? నేనెందుకు మర్చిపోతాను స్నేహ? తన వల్ల నేను జీవితంలో ఎంత నష్టపోవాలో అంత నష్టపోయాను. ఇప్పుడు కూడా మరోసారి మోసం చేయడానికే రెడీ అయింది చంద్రిక. తను ఏం చేసైనా భరత్ గారిని దక్కించుకోవాలని చూస్తుంది. తను పిల్లల్ని మార్చేసి భరత్ గారికి నీ మీద అనుమానం వచ్చేలా చేసింది. స్పృహలో లేని నిన్ను ఎత్తుకొని పోయి దాన్ని కూడా బయటికి తెలియకుండా డ్రామా ఆడింది. చివరికి నేనే నిన్నేదో చేశానని నా మీద నింద మోపింది. తన తప్పులన్నీ బయట పెట్టాక మళ్లీ కడుపుతో ఉన్నానని చెప్పి మళ్లీ మీ ఇంట్లో చేరింది. ఇప్పుడు మళ్లీ ఇంట్లోకి రావడానికి ఇలా గతం మర్చిపోయాననే డ్రామా ఆడుతుందనిపిస్తుంది చంద్రిక. ఆ అనుమానం నాకు వచ్చింది స్నేహ, కానీ ఎలా ప్రూవ్ చేయగలను? డాక్టర్స్ కూడా తను గతం మర్చిపోయింది అని చెప్తున్నారు కదా. మనుషుల్నే మాయం చేసే తనకి డాక్టర్లని బుట్టలో వేసుకోవడం పెద్ద కష్టం అంటావా? భరత్ గారిని కాపాడడం వరకు నిజం కావచ్చు, ఎందుకంటే భరత్ గారంటే తనకి చాలా ప్రేమ. ఆ మళ్ళీ విషయంలో నాకు అనుమానం ఉన్నా మొన్న భరత్ గారి కోసం రిస్క్ తీసుకుంది. అది నిజం అనిపిస్తుంది, కానీ అదే అవకాశంగా తీసుకొని మెల్లగా కొత్త డ్రామా మొదలుపెట్టిందని నా అనుమానం చంద్రిక. నా భయం కూడా అదే స్నేహ. అత్తయ్య భరత్ గారు ఇద్దరు కూడా తను చెప్పింది నిజమనుకునేలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే రిస్క్ చేసింది కాబట్టి. అఫ్కోర్స్ వాళ్ళ స్థానంలో ఎవరున్నా అలాగే అనుకుంటారు. అందుకే చంద్రిక, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి చేసి రుద్రాని గతం మర్చిపోలేదని ప్రూవ్ చేయాలి. అది చెయ్యాలంటే ముందు మన రుద్రాని గురించి తెలుసుకోవాలి. తను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి. నన్ను ఎలాగైనా ఈ ఇంటికి భరత్కి దూరం చేయాలని చాలా ప్లాన్ చేశారు కదా. కానీ నేను అంత తేలిగ్గా ఎలా వెళ్ళిపోతాను చంద్రిక? ఎలా అయితే బయటికి పంపించారో అలాగే ఈ ఇంటికి తిరిగి పిలిపించుకునేలా చేసుకున్నాను. నేను భరత్కి దూరం కావడం అంటే నేను ప్రాణాలు పోగొట్టుకోవడమే. ఊపిరి ఉన్నంత కాలం భరత్తోనే ఉంటా. మేడం, అవును, దీనికి మైండ్లో చిప్పు క్రాష్ అయిపోయింది కదా. మతిపోయిన దానికి నేనెందుకు సేవలు చేయాలి? నేనే దీని చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటే బెటర్ కదా. కాఫీ నాకేనా? ఇవ్వు. ఇది నా కోసం, నీకోసం కాదు, నా కోసమే తెచ్చుకున్నా. మరి నాకు? అసలు నీకు నేను కాఫీ ఇవ్వడమేంటి? నువ్వే నాకు రోజు కాఫీ తెచ్చివ్వాలి. నేనా? నువ్వే. అదేంటి నీరజా? నీరజ ఏంటి నీరజ? నన్ను మేడం అని పిలవాలి. మేడమా? అంతకుముందు అలాగే పిలిచేదానివి తెలుసా. నాకు కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ తెచ్చేదానివి. ఇలా చిటికేస్తే చాలు నా ముందొచ్చి నిలబడేదానివి. అదంతా మర్చిపోయినట్టున్నావు. నీకు అసలే మైండ్ పోయింది కదా. ఓసే నీరజా, ఛాన్స్ దొరికింది కదా అని నాతోనే గేమ్స్ ఆడుతున్నావు కదా. చెప్తా నీ పని. ఏంటి అలా చూస్తున్నావు? అలాగే మేడం అని చెప్పు. అలాగే మేడం. అలా కాదు, ఇలా చేతులు కట్టుకుని వినమ్రంగా అలాగే మేడం అనాలి. ఎలా అనాలి? వినమ్రంగా అనాలి. అలాగే మేడం. ఒక నిమిషం ఆగు, ఇది పట్టుకో. మేడం, ఏంటి మేడం డాన్స్ చేస్తున్నారు? ఆనందం, పట్టలేని ఆనందం. ఎందుకు మేడం? విడుదల, నాకు విడుదల, బానిసత్వం నుంచి విడుదల.
చెప్తానే నీ పని, కొంచెం ఓపిక పట్టు. అవును మేడం, మీరు నాకు జీతం ఇవ్వాలి కదా, ఇస్తున్నారా? నేను నీకు ఇవ్వడం కాదు, నువ్వే నాకు ఇవ్వాలి. నేనా? ఎందుకు? ఎందుకేంటి? నువ్వు నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నావు, దానికి వడ్డీ కట్టాలి కదా. దానికి బదులు నా దగ్గర పని మనిషిలా పనిచేస్తున్నావు. నీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలుంటే వెంటనే ఇచ్చేయి, అప్పుడు నీకు జీతం ఇస్తాను. ఒసై పొట్టిదానా, నీకు ఎన్ని తెలివితేటలే! సందు దొరికింది కదా అని నాతో ఆడుకుంటావా? నా దగ్గర 10 లక్షలు కొట్టేయడానికి ప్లాన్ చేసి నా చేత మేడం అని పిలిపించుకుంటావా? చెప్తా, అన్నింటికీ కలిపి నీకు పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. ఏంటి ఆలోచిస్తున్నావు? బ్యాంక్ అకౌంట్ ఎక్కడుందో గుర్తొచ్చిందా? లేదు మేడం. అయితే వెళ్ళి నాకు టిఫిన్ రెడీ చేసుకొని సేవలు చేసుకొని నీ రుణం తీర్చుకోపోవే. అమ్మో, ఏంటి ఎలా కొట్టావు? ఏమో మేడం, మీ మాటలు వింటుంటే నాకు తెలియకుండానే నా చెయ్యలా వెళ్ళిపోతుంది. ఎందుకంటారు మేడం? నీ మైండ్ పోయినా నీ చేతికి నా చెంపకి ఉన్న లింకు పోయినట్లేదు. అంటే అంతకు ముందు రోజు నేను ఇలాగే కొట్టేదాన్నా మేడం? నువ్వు నన్ను కొట్టడం ఏంటి? నన్ను చాలా ప్రేమగా చూసుకునేదానివి. ఓ అవునా? మరి నా చెయ్యెందుకు మిమ్మల్ని కొట్టకపోతే దురద పెడుతుంది? దానికి జాలిం లోషన్ రాద్దాంలే కానీ ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూడు. పెడబా. అలాగే మేడం. మేడం, మీరు కాస్త జాగ్రత్త, నోరు జారకండి, ఎందుకంటే నా చెయ్యి నా కంట్రోల్లో ఉండడం లేదు. తప్పు కదా, మేడంని గౌరవించాలి కానీ అలా కొడతావా? తప్పు. పద, మనం వెళ్ళి మేడంకి టిఫిన్ రెడీ చేద్దాం. అమ్మో, దీనికి మతిపోయిన హ్యాండ్ మూమెంట్ మాత్రం పోలేదు. అదే దెబ్బ, అదే ఫోర్సు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా? అత్తయ్య, క్రిష్ మీద మీకున్న అభిప్రాయం ఏంటత్తయ్య? అభిప్రాయం అంటే అర్థం కాలేదు చంద్రిక. అది కాదత్తయ్య, అతను స్నేహ బాయ్ ఫ్రెండ్ అంటే మీరు నమ్ముతున్నారా? స్నేహ ప్రేమించింది ఆ కృష్ణే అంటే మీకు నమ్మకం కలుగుతోందా? అదేంటి అలా అంటావు? స్నేహ తను ప్రేమించింది ఆ అబ్బాయిని అని చెప్పింది కదా. మనం 1కి 100 సార్లు నువ్వు ప్రేమించింది ఎవరిని ఎవరిని అని అడిగితే మనకి సమాధానం చెప్పటం కోసమే ఆ కృష్ణ తీసుకొచ్చి పరిచయం చేసిందే తప్ప నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ ఉన్నట్టు నాకు అనిపించడం లేదత్తయ్య. ఎందుకలా అనుకుంటున్నావు? ఒకరిని అనుమానించాలి అంటే ఏదైనా ఆధారం ఉండాలి కదా. అయినా ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఎందుకు అబద్ధం చెప్తారు? ఆధారం ఉందత్తయ్య. ఏంటది? కృష్ణి మనకు పరిచయం చేసింది. మీరేమో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు తను ఎలా ఉండాలి? తన మొహంలో ఆనందం ఎలా కనిపించాలి? కానీ మీరు స్నేహ మొహం చూసారా? అంతకు ముందు ఎలా డల్గా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందత్తయ్య. ఏం నువ్వు చెప్పేది?
అవునత్తయ్య, స్నేహ మొహంలో అసలు హ్యాపీనెస్సే లేదు. ప్రేమించుకున్న వాళ్ళు అసలు ఎలా ఉండాలి? అందులోనూ వాళ్ళ ప్రేమని గెలిపిస్తాను అని మాటిచ్చాక ఇంకెంత సంతోషంగా ఉండాలి? కావాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అత్తయ్య. కనీసం అతనికి ఫోన్ చేసి మాట్లాడుకోవడం కూడా లేదు. అసలు ఏ సంబంధం లేనట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు అలా డల్గా ఉండిపోయింది అత్తయ్య. అత్తయ్య, మీరు వెళ్ళి స్నేహతో మాట్లాడి ఒకసారి కృష్ణ ఇంటికి రమ్మని పిలవండి అత్తయ్య. ఎందుకు? తను ఎదురుగా ఉంటేనే కదత్తయ్య వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందో తెలిసేది. ఒకవేళ తను అబద్ధం చెప్పుంటే ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి జరిపించి మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదత్తయ్య. నా అనుమానం మీ అనుమానం తేలిపోవాలి అంటే ఆ అబ్బాయిని ఒకసారి ఇంటికి పిలిపించి మాట్లాడండి. అలాగేనమ్మా, ఇప్పుడే మాట్లాడతాను. స్నేహ, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదత్తయ్యా. క్రిష్ ఎక్కడున్నాడు? క్రిష్ ఎవరత్తయ్యా? క్రిష్ ఎవరా? అదేంటి అలా అనేసావు? సారీ అత్తయ్యా. అంటే అందరూ తన్ని క్రిష్ అంటారు గాని నేను మాత్రం అసలు పేరు హరికృష్ణ అని పిలుస్తాను. అందుకే క్రిష్ అనగానే గుర్తు రాలేదు. తను ఇక్కడే ఉన్నాడత్తయ్యా. అవునా? ఆ రోజు కలిశాడు, మళ్ళీ ఇంతవరకు ఇంటికి రానేలేదు. నిన్ను కలవాలి అని అతనికి అనిపించలేదా? కనీసం నువ్వైనా అతన్ని కలవాలి కదా, మాట్లాడాలి కదా. అసలు ఏం సంబంధం లేదు అన్నట్టు అలా ఉన్నారేంటి? అసలు మీరిద్దరూ ప్రేమికులేనా? నాకు అనుమానంగా ఉంది. అదేంటత్తయ్యా అలా అనేశారు? మీ ప్రవర్తన అలాగే ఉంది. మరి ఏం చేయను? అది కాదత్తయ్యా, తను ఎక్కడో ఏదో బిజినెస్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు. నేను మాటి మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయలేను కదా, అందుకనే దూరంగా ఉంటున్నాను. అలాగని పూర్తిగా మాట్లాడుకోకుండా ఏం లేము. తనకి ఫ్రీ అయినప్పుడు నాకు కాల్ చేస్తాడు, అప్పుడు మాట్లాడుకుంటాం. కెరియర్ చాలా ఇంపార్టెంట్ కదత్తయ్యా. ఇంత కష్టపడింది లైఫ్లో నిలబడ్డం కోసమే కదా. నేను తనకి ప్లస్ అవ్వాలి గాని మైనస్ కాకూడదు కదా, అందుకే తన్ని డిస్టర్బ్ చేయడం లేదు. సరే, ఒకసారి ఫోన్ చేసివ్వు, అతనితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలత్తయ్యా? ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను కదా. అలాగే అత్తయ్యా. అదేంటి, అతని నంబర్ తెలీదా? అలా వెతుకుతున్నావు? నంబర్ నోటికి రావాలి కదా. అంటే దుబాయ్ నంబర్ అయితే నాకు తెలుసు అత్తయ్యా, కానీ ఇది ఇండియా నంబర్ కదా, ఈ మధ్యనే తీసుకున్నాడు, అందుకే ఇంకా నోటెడ్ కాలేదు. అలాగా, సరే కాల్ చెయ్యి. హలో. హలో క్రిష్, ఎక్కడున్నావు? బయటికి వచ్చాను, చెప్పు. అది మీనాక్షి అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? ఇదిగో ఇస్తున్నాను, మాట్లాడు. అత్తయ్య మాట్లాడండి. హలో. హలో ఆంటీ, చెప్పండి ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నువ్వు ఒకసారి ఇంటికి వస్తావా? నీతో మాట్లాడాలి.
కొంచెం బిజీగా ఉన్నాను ఆంటీ. పర్లేదు చెప్పండి. ఇలా ఫోన్లో చెప్పడం కాదు బాబు, నువ్వు ఒకసారి ఇంటికి వచ్చావనుకో మాట్లాడుకుందాం. అది నాకు కొంచెం పనులున్నాయి. స్నేహ చెప్పింది ఏదో బిజినెస్ పనుల్లో బిజీ అని. అవునంటీ. పర్లేదు బాబు, నీ బిజీ తగ్గిన తర్వాతనే ఒకసారి ఇంటికి రా, మాట్లాడుకుందాం. అలాగే ఆంటీ. స్నేహకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హ, సరే, మీరు ఏవో మాట్లాడుకుంటుంటే మధ్యలో నేనెందుకు? నేను వెళ్తాను, హ్యాపీగా మాట్లాడుకో. ఉం? హలో క్రిష్. ఏంటి స్నేహ ఇది? ఆంటీ నన్నింటికి రమ్మంటుందేంటి? అత్తయ్యకేదో అనుమానం వచ్చినట్టుంది. నువ్వు వచ్చి తనకు అనుమానం పోయేలా కొంచెం మేనేజ్ చేయి. నాకు అసలు అర్థం కావట్లేదు స్నేహ. ఏం మాట్లాడాలి? అసలు నేనే మేనేజ్ చేయాలి. ప్లీజ్ క్రిష్, నువ్వు ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళు ప్లీజ్. సరే వస్తాను, బాయ్. గుడ్ నైట్ అండి. చంద్రిక, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు చంద్రిక? నా వల్ల జరిగిన తప్పులకి నన్ను క్షమించమని అడిగాను. నీ కాళ్ళ మీద కూడా పడ్డాను. నువ్వు కూడా క్షమించావు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. ఎందుకు మళ్ళీ నన్ను దూరంగా పెడుతున్నావు నాకు అర్థం కావడం లేదు చంద్రిక. ఏ జన్మలో ఎవరికి ఏం అన్యాయం చేశానో తెలియదు. హాయిగా ప్రశాంతంగా సాగిపోవాల్సిన మన కాపురంలో రాకూడని సమస్యలు వచ్చి మనం దూరం కావాల్సి వచ్చింది. అఫ్కోర్స్ దానికి కారణం నేనే. అది నేను కూడా ఒప్పుకుంటాను చంద్రిక. ఎందుకంటే రుద్రాణి చేసిన మాయలో నిన్ను అనుమానించాను, అవమానించాను. దానికి ఫలితం అనుభవించాను. అది గతం. దాని నుంచి బయటపడి మళ్ళీ మనం సంతోషంగా ఉన్నాం కదా అనుకుంటే ఇప్పుడు నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే చెప్పు. నా వల్ల నీకు ఏదైనా ఇబ్బందులుంటే నాతో డిస్కస్ చేయి. నన్ను నేను మార్చుకుంటాను చంద్రిక. ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడకండి. మీరు ఏ తప్పు చేయలేదు. అప్పుడు ఇప్పుడు కూడా మీ నుంచి ఏ తప్పు లేదు. మీరు శ్రీరామచంద్రుడండి. అయితే మరి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ప్రతిరోజు ఏదో ఒక వంకతో నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. మనిద్దరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని అందరూ అనుకుంటున్నారు చంద్రిక. అమ్మ మళ్ళీ ఇంటికొచ్చి మనతో పాటు ఉంది అంటే దానికి కారణం మనిద్దరం హ్యాపీగా ఉన్నామనే. ఇప్పుడు ఇలా దూరంగా ఉంటున్నట్టు అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. మళ్ళీ మనకి దూరం అవుతుంది. యాండి, నేనిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక్క విషయం అయితే నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. మీరు ఏ తప్పు చేయలేదండి. అసలు సమస్య మీరు కానే కాదు. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. మీకు అన్ని వివరంగా చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే చంద్రిక, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను. నిన్ను బాధ పెట్టే పనులు ఎప్పుడూ చేయను. కాకపోతే నాదో రిక్వెస్ట్, దయచేసి బయటికి వెళ్ళకు. అమ్మ చూస్తే బాగోదు. నేను ఇక్కడ పడుకుంటాను,
నువ్వు అక్కడ పడుకో. ఆ, పర్లేదులేండి. నేను ఇక్కడే పడుకుంటాను, మీరు అక్కడ పడుకోండి. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపే. స్నేహకి ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తనకి బాగా దెబ్బలు తగిలాయి. పొరబాటుదారే ప్రేమ, దానివల్ల తన గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. మధురా భరత్ గారి మీదున్న ప్రేమని చెరిపేసుకోవాలని నేనెంత ప్రయత్నించినా అది నా వల్ల కావడం లేదు స్వామి. స్నేహ మన వల్ల తన జీవితమే పోగొట్టుకుంది కదండి. తను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి వద్దంటోంది. తనకు అమ్మయ్యే అదృష్టం లేదు. ఆ విషయం తెలీదు. నిజం తెలిస్తే ఎవరు స్నేహాన్ని పెళ్లి చేసుకుంటారు? ఇన్ని సమస్యల మధ్య నేను మీతో సంతోషంగా ఉండగలనా అండి? నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించండి. నిన్ను నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. అసలు నిజంగా స్నేహ ప్రేమించింది ఆ కృష్ణేనంటావా? అది ప్రేమించింది భరత్ని కదా. ఏదో మీరు అడిగారు కాబట్టి ఎవరినో తీసుకొచ్చి పరిచయం చేసినట్టుంది. అందుకే మీరు పిలిచి మాట్లాడతారనే స్నేహతో కృష్ణ ఇంటికి పిలిపించాను. మరెందుకు ఆ అబ్బాయిని తీసుకొచ్చి పరిచయం చేసింది? ఎందుకు నాటకం ఆడుతోంది? నాకు ఆ అబ్బాయి పూర్తి డీటెయిల్స్ కావాలి చంద్రిక. నువ్వే ఎలాగైనా అన్ని వివరాలు తెలుసుకొని చెప్పాలి చంద్రిక. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.